మనకైతే జాబ్ వచ్చింది హైదరాబాద్ లో జాబ్ లొకేషన్. శాలరీ ఏమో 3.6 lakh per annum. అంటే చేతికి అరౌండ్ 24,000 ఇన్ హ్యాండ్. ఇది ఎందుకో పాత వీడియోలో చెప్పుకుందాం. మనందరం చాలా ఎక్సైటెడ్, ఫస్ట్ జాబ్, ఇండిపెండెన్స్. మనందరం అనుకుంటాం దట్ 24-25,000 ఇస్ ఇనఫ్ అని. కానీ శాలరీ తీసుకుని మంత్ ఎండ్ వచ్చేసరికి మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతూ ఉంటది. 23, 24, 25 వేలు ఉన్నా సరే ఆఖరికి మిగిలేది 2-3 వేలు మాత్రమే. ఆ మిగిలిన 22, 23 వేలు ఏమైందంటారు? ఈ రోజు అయితే నేను ఎగ్జాక్ట్ గా అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీ ప్రతి రూపాయిని లెక్క పెట్టేద్దాం. ఎందుకంటే మీకు జాబ్ వచ్చి హైదరాబాద్ మూవ్ అవ్వక ముందు ఈ విషయం అయితే మీకు ఎవరు చెప్పరు. అండ్ నాకు కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరైనా చెప్పుంటే బాగుండేదని అనుకున్నా. మీకోసం అయితే నేను చెప్తా. లెట్స్ స్టార్ట్ విత్ ద బిగ్గెస్ట్ వన్, రెంట్. మనం హైదరాబాద్ మూవ్ అవ్వక ముందు నెట్ లో చూస్తాం రెంట్లు ఎంత ఉన్నాయని. 8,000, 9,000 చూపిస్తుంది. ఓ పెద్ద ఎక్కువేం కాదు, వెళ్ళి చూసేద్దాం అనుకుంటారు. అదే మీరు వెళ్ళి చూసాక ఇక్కడే ఉండాలనే థాట్ లో ఉంటారు. అండ్ ఒకవేళ మీ వర్క్ ఏరియా కనుక మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ అయితే మీకు పీజీలో ఒక రూమ్ కావాలంటే 8 to 10,000 ఈజీగా ఉంటుంది. అది కూడా మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అదే ఇండిపెండెంట్ 1 BHK కావాలంటే మినిమం 15,000 ఉండాలి. దాంతో పాటు మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ, ఇంకా 2 నెలల అడ్వాన్స్ కూడా. చాలా మంది ఫ్రెషర్స్ అయితే పీజీకి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే 10,000 రెంట్ కడితే ఆల్రెడీ 40-50% ఆఫ్ ద సాలరీస్ ఆల్రెడీ కాన్ కదా. సో మీరు పీజీ చూసుకున్న, రూమ్ తీసుకున్న 8 to 10,000 అయితే గ్యారంటీగా కట్ అయిపోద్ది. సో మిగిలిన డబ్బుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సెకండ్ థింగ్, ఫుడ్. ఒకవేళ మనం కనుక రూమ్ లో ఉంటే మనం వండుకుందాం కదా, డబ్బులు కొంచెమైనా సేవ్ చేస్తాం అనుకుంటాం. కానీ రియాలిటీలో స్ట్రైట్ 8 to 9 అవర్స్ వర్క్ చేశాక, 1-2 అవర్స్ ట్రాఫిక్ లో స్పెండ్ చేశాక, ఈవినింగ్ 8 to 9 ఇంటికి వచ్చాక మీరు నిజంగా వండుకోగలంటారా? నాకు తెలిసి చాలా మంది పని చేయలేరు. సో మనం అయితే ఇప్పుడు ఫుడ్ కాస్ట్ కూడా బ్రేక్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ క్యాంటీనో, టిఫిన్ సెంటర్ బయట ఎక్కడో తింటారు, మినిమం 50 to 80 రూపీస్ అవుతుంది. లంచ్ ఆఫీస్ క్యాంటీన్ ఆర్ అవుట్ సైడ్ ఒక లీస్ట్ లో లీస్ట్ 100 to 150 రూపీస్ అవుతుంది. అండ్ డిన్నర్ ఏదో ఒక ర్యాండమ్ మెస్ చూసుకున్నా మినిమం 100 నుంచి 150 రూపీస్ అవుతుంది. ఇవన్నీ నేను చెప్పే మినిమం లెక్కలు. మాక్సిమం అయితే ఇట్స్ అప్ టు యూ. ఇలా ఈ మూడు కలుపుకున్న మీరు డేలో అట్లీస్ట్ 280 to 350 రూపీస్ అయితే ఖర్చు పెట్టాలి. సో ఒక్కడే మినిమం అయితే 350 రూపీస్ అంటే మంత్ కి దగ్గర దగ్గర 9,000 నుంచి 10,500 వరకు ఖర్చు అయిపోతుంది. అండ్ అది కూడా మీరు కన్సర్వేటివ్ గా ఉంటే. ఇన్ కేస్ వీకెండ్ లో బయటకు వెళ్ళరా, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలు రావా, రియలిస్టిక్ గా చూసుకుంటే మీ ఫుడ్ బడ్జెట్ 9 to 12,000 అయితే ఉంటది. ఆల్రెడీ ఇందాక 10,000 తీసేసాం, ఇప్పుడు ఇంకో 11,000 రౌండ్ ఫిగర్ వేసుకున్నా 20,000 ఇక్కడే ఆవిరైపోయాయి. సో ఇంకా మనకి మిగిలింది 3,800. మరి మనం ఉన్నాం, తిన్నాం, ఆఫీస్కి వెళ్ళి రావాలి కదా. ట్రావెలింగ్ కాస్ట్, మీరు చాలా దగ్గరలోనే ఉన్నారనుకుందాం, నడిచెల్లి వచ్చేస్తే హ్యాపీనే. మీకు ఒక ఓన్ వెహికల్ ఉన్నా, బైక్ ఒక 2,000 రూపీస్ అయినా అది కూడా ఓకే. ఒకవేళ ర్యాపిడో జోలికి వస్తే రోజుకి ఈజీగా వన్ సైడ్ 60-70 రూపీస్ అనుకున్నా, 2 సైడ్ 150 రూపీస్ ఎగిరిపోతాయి. సో ఇలా చూసుకున్నా మీరు ట్రావెలింగ్ కి ఒక 2,000-2,500 పక్కన పెట్టుకోవాల్సిందే. ఎవరైతే వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్. అండ్ ఇప్పుడు పీజీలో ఉన్న వాళ్ళకైతే నేను చెప్పిన లెక్క అంతా కలిపి ఒక 20,000 దగ్గర అయిపోద్ది. ఆ పై 4,000 దాచుకుంటారా, దాని గురించి మళ్ళీ చెప్తా. అదే రూమ్ లో ఉన్న వాళ్ళకి అయితే ఇక్కడతో మీ జీతం ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ మీద చిల్లరతో ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్రాసరీలు కొనుక్కోండి. అండ్ ఇప్పుడు హిడెన్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మీకు ఎవరు చెప్పరు. సంవత్సరానికి ఒకసారి ఎండాకాలం వస్తుంది, 3 నెలలు ఏసీ కావాలి. అది కావాలంటే ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. ఫోన్ రీఛార్జ్ చేయించుకోవాలి. ఇంటర్నెట్ బిల్స్ నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి. ఇంకా లాండ్రీకి చాలా ఖర్చు అవుద్ది. మెడికల్ కి ప్రిపేర్ అయి ఉండాలి. ఇవన్నీ చూసుకున్న సంవత్సరానికి మీరు ఒక 30,000 పక్కన పెట్టుకోవాలి. అంటే నెలకి దగ్గర దగ్గర 2,500 ఎక్స్ట్రా కావాలి. మీరు కనుక పీజీలో ఉంటే ఇక్కడతో మీ జీతం కూడా అయిపోద్ది. అదే కనుక రూమ్ లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడతో వాళ్ళు షార్టేజ్ లో కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలైన విషయం వచ్చింది. మరి ఇంత కష్టపడి హైదరాబాద్ లో ఉండి ఇంటికి డబ్బులు పంపరా? 2 వారాలకో నెలకో ఒకసారైనా ఇంటికి వెళ్ళరా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి భయ్యా అంటే, ఇప్పుడైతే నేను మీకు చెప్తా హౌ టు యాక్చువల్లీ సర్వైవ్ అనేది. ఒక రియల్ సొల్యూషన్, జనరల్ అడ్వైస్ అయితే కాదు. ఫస్ట్ థింగ్, హైఫై ఏరియాకి దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరికి మాదాపూర్, కొండాపూర్లోనే ఉండాలని ఉంటుంది. కానీ దూరంగా ఉంటేనే మీ రెంట్లు తక్కువ ఉంటాయి. ఒక 5-6 కిలోమీటర్లు దూరంగా ఉండండి, రెంట్లు ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతాయి. కనీసం మంత్ కి ఒక 2-3,000 అన్నా పక్కన పెట్టచ్చు. అండ్ రూమ్స్ కి మూవ్ అయ్యే ముందు ఒక ఫ్రెండ్ పట్టుకోండి. రూమ్ కి మారిపోయాక ఫ్రెండ్ వెతకద్దు, వెళ్లే ముందే ఫ్రెండ్ వెతుక్కోండి. ఇద్దరికి బాండ్ కరెక్ట్ గా ఉండాలి. మీరిద్దరు కనుక రెంట్ ని స్ప్లిట్ చేసుకుంటే ఇంకొంచెం సగం డబ్బులు మిగిల్చుకోవచ్చు. అండ్ ప్రతి వీకెండ్స్ కుక్ చేయడం హ్యాబిట్ చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్ వెళ్ళిపోయి ఒక 3 గంటలు స్పెండ్ చేస్తే శని ఆదివారాలకు ఒక 500-600 సేవ్ చేయలేరా? అలా చూసుకున్న మంత్ కి ఒక్కొక్కరికి ఒక 2,000 మిగులుతాయి. అండ్ మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి రాసుకోండి. చాలా యాప్స్ కూడా ఉన్నాయి. మనీ మేనేజర్ లాంటి ఒక యాప్ పట్టుకోండి, లేకపోతే ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి. ఫర్ ఎవర్ అక్కర్లా ఒక 30 days ట్రాక్ చేసుకోండి. అట్లీస్ట్ 2-3 వేలు అక్కర్లేని ఖర్చులు అయితే మీకు అర్థం అవుతాయి. అండ్ ఫిఫ్త్ వన్, ఆటోమేటిక్ సేవింగ్ ప్లాన్ ఆన్ యువర్ సాలరీ డే. మీకు సాలరీ పడగానే డబ్బులు సేవ్ చేయడానికి ఏదో ఒక మార్గం అయితే చూసుకోండి.
కనీసం ఒక 2-3 వేలు వేరే అకౌంట్కి వేసేయడం, ఇంటికి పంపించడం. ఫస్ట్ డబ్బులు పంపేసి మిగిలిన డబ్బులతో మాత్రమే మీరు ఎంజాయ్ చేయండి. ఇంటికి పంపుకున్న తప్పు లేదు, అవసరం అయితే వాళ్ళే వెనక్కిస్తారు. అండ్ గైస్, ఇదైతే నిజం. మీరు మీ వర్క్ కి వేరే ఊరు మూవ్ అయ్యే ముందు అయితే మీకు ఈ విషయం ఎవ్వరు చెప్పరు. మీ కాలేజ్ వాళ్ళు చెప్పరు, మీ కంపెనీ వాళ్ళు చెప్పరు, మీ కొలీగ్స్ కూడా చెప్పరు. అండ్ మన పేరెంట్స్ కి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు మన ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి హైదరాబాద్ వేరేలా ఉండడమే తెలుసు, కానీ ఇంత కాస్ట్లీ అయిపోయిందని అర్థం చేసుకోలేరు. సో మనం తక్కువ జీతంతో హైదరాబాద్ లో కెరీర్ స్టార్ట్ చేసి ప్రతి నెల మనీ కోసం ఇంటికి కాల్ చేయడం ఫేర్ కాదు కదా. మనం ప్రాపర్ గా సెటిల్ అయ్యే వరకు ఈ సర్వైవల్ మోడ్ అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ గైస్, ఈ విషయాలు తెలుసుకోవడం అయితే మీ తప్పు కాదు, ఇట్స్ గ్యాప్ ఇన్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నేను వీడియోస్ చేస్తున్నా. మీరు కనుక హైదరాబాద్ మూవ్ అవుదాం అనుకుంటే ఇప్పుడైతే మీకు తెలుసు వాట్స్ కమింగ్ అని. అండ్ మీరు ఎవరైనా నేను చెప్పిన ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. రిలేటబుల్ గా అనిపించిన ఒక లైక్ వేసుకోండి. ఇంకా గైస్, మన ఛానల్ ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇలానే ట్రూ ఆనెస్ట్ టాక్స్ చాలా ఉంటాయి. మీకు డెఫినెట్ గా నచ్చుతుందని అయితే అనుకుంటున్నా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.